సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఆశ, ఆశయం ఈ రెండు. సరేనా? ఈ రెండింటికి ఏంటంటే చాలా దూరం ఉంటుంది. ఏంటంటే విడదీయలేనంత బంధం ఉంటుంది, కలుపుకోలేనంత దూరం ఉంటుంది ఈ రెండింటికి. ఈ రెండు ఏంటంటే ఒకటే కాదు, రెండు వేరు వేరు కలిపితే ఒకటే. అర్థమైందా? మనం కలుపుకుంటే దానికి డెఫినేషన్ ఏంటంటే ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేద్దాం. ఆశ ఆశ అనేది ఏంటిది? నువ్వెంత కావాలనుకున్నా తరగనిది ఆశ. ఆశ ఏమైంది? నువ్వు ఈడికే ఇప్పుడు ఏదన్నా కొన్ని ఆశ అంటే గోల్. నువ్వు ఏదన్నా ఈడికి పోవాలనుకున్నావు, అదే ఆశయం. అది పోయినావు, రీచ్ అయింది, కథం అయిపోయింది. ఆశ ఆశయానికి రెండింటికి చాలా దూరం అనమాట. ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఆశయం అంటే నువ్వు చేరాలనుకున్నది చేరేయాల, అది మెయిన్ టాపిక్ అనమాట మనది. ఇప్పుడు మనం ఏంటంటే నేను ఇప్పుడు ఇటు పోవాలనుకుంటున్నా, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే, ఇప్పుడు నాకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ కోసం నేను రాత్రి పగులు కష్టపడతా, నేను తిండి నిద్రాహారాలు అన్నీ మానేస్తా అని చెప్పి వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఆశయం కోసం పోరాడి లాస్ట్కి రీచ్ అవుతారు. ఆశ ఎప్పుడుకో రీచ్ అవుతారు, తర్వాత సంగతి రీచ్ అవుతారు. అప్పుడు నేను గెలిచినని చెప్పి అందరూ చెప్తుంటారు. అది ఆశయం. ఆశ అనేది మనం చెప్పలేనిది అనమాట. దానికి అద్దులుండవు, అవధులుండవు. దాన్ని పక్కన పెడతాను. ఫస్ట్ ఆశయం అయితే మన గోల్ ఏంటంటే, నువ్వు గోల్ కోసం ఏంటంటే నువ్వు రాత్రి పగులు కష్టపడేది ఒక ఎత్తు. నువ్వు నీ గోల్ కోసం నీ జీవితాన్ని ఇక్కడ దీన్ని సాక్రిఫై చేసేస్తున్నావు. ఆడున్నది ఒకటే గోల్, అది ఆడున్నది. దానికోసం ఇక్కడ ఉన్నదాన్ని కానీ సాక్రిఫై చేస్తున్నావు. మధ్యలో వచ్చే వాటిని వదిలేస్తున్నాం అనమాట. దానికి ఒక్కదాని కోసం పరిగెడుతున్నావు. అది ఎప్పటికో నీకు చేరుద్ది. అది నేను అనేది ఏంటంటే దానికోసం నువ్వు కష్టపడాలా. ఎప్పుడు కష్టపడాలా? ఈ రోజు ప్రజెంట్ నీకున్న అంటే చూసిన సుఖ సంతోషాలు, ఈరోజు నీకున్న ప్రాబ్లమ్స్ కొంచెంగా తీర్చుకుంటూ దానికోసం పోరాడాలా. ఈ రోజు నువ్వు వదిలేసి సపోజ్ దానికి ఏంటంటే మెయిన్ కారణం నువ్వు ఆశయం కోసం నువ్వు ఒక్కడ ఉన్నావు. చాలా ఇంటర్వ్యూలు అంటే చాలా మంది అంటారు, నా గోల్ కోసం నేను కష్టపడ్డా, నేను నా తల్లిదండ్రులు వదిలేసిన, పెళ్లి చేసుకున్న, భార్య పిల్లలు వదిలేసిన, నేను పోయినా కష్టపడ్డా, ఇప్పుడు రీచ్ అయినా అంటావు. ఆ గ్యాప్లో నీ వాళ్ళు ఏమైనా అనేది నీకు మెయిన్ అనమాట. మనకి పురాణాల్లో కానీ మన భగవద్గీతలలో కానీ వీటిల్లో చాలా వరకు ఫస్ట్ మన తల్లిదండ్రులు మన దైవాలు. వాళ్ళని మనం ఎంత బాగా చూసుకుంటామో అంత పై ఉన్నత స్థాయిలో ఉంటావు. నువ్వు ఎక్కడ చేసేది నీ గెలుపుకోవటం తర్వాత సంగతి. ఎందుకన్నా నీ తల్లిదండ్రులని నువ్వు ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో అది చూసుకోవాలి. ఫస్ట్ అదే నీ మొదటి గోల్ అనమాట. తర్వాత నువ్వు అనుకుంటేది అది ఏడున్నా తర్వాత విషయం. దానికోసం నువ్వు ప్రయత్నిస్తూ ఉండాలా. ఇంకోటి మెయిన్, నీ తల్లిదండ్రులు అనేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా నువ్వు చూసుకోవాలా. అది నీ ఫస్ట్ గోల్. తర్వాత ఇది దీని మధ్యలో వదిలేసి బాగా కొంతమంది పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని వదిలేసి ఏయో నేను ఇది చేస్తున్నా లాస్ట్ నా గోల్ రీచ్ అయినా నన్ను వాళ్ళు అప్రోచ్ అయ్యారు. నువ్వు సక్సెస్ అయినా వాళ్ళు వస్తారు, సక్సెస్ కాకపోయినా నువ్వు ఇంటికి వచ్చినా వాళ్ళు నిన్ను చూసుకుంటారు. తల్లిదండ్రులు అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళు చూసుకోవటమే కాదు, నువ్వు వాళ్ళు కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు నీ కాడికి వస్తారు, నువ్వు సక్సెస్ అయినప్పుడు కూడా వాళ్ళు నీ కాడికి వస్తారు. ఎప్పుడన్నా కానీ వాళ్ళు నీతోనే ఉంటారు. నువ్వు వాళ్ళు వదిలేసినంత వరకు వాళ్ళు దూరమే ఉంటారు. ఎందుకంటే దగ్గర పోతే నువ్వు నీవు కాబట్టి. నువ్వు ఎప్పుడైతే వాళ్ళు కావాలనుకుంటున్నావు నువ్వు ఆటోమేటిక్ వాళ్ళు నీ దగ్గరకు వస్తారు, మాట్లాడతారు. నువ్వు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, నీ ఆశయం ఎక్కడున్నా ఇక్కడ నీ తల్లిదండ్రులు ఉంటారు చూసినావు, ఇది నీ మొదటి ఆశయం. దీన్ని నువ్వు ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలి. దీన్ని చూసుకోకుండా నువ్వేంటంటే నీ ఆశయం నువ్వు ఇప్పుడున్న రోజులు ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ డేని నువ్వు వదిలేసి నువ్వు ఎప్పటి కోసం నువ్వు గెలుపు కోసం నువ్వు అక్కడ పరిగెత్తి నువ్వు నీ తల్లిదండ్రులు అనేటోళ్ళు కానీ నీ అన్నదమ్ములు కానీ నీ భార్య పిల్లలు నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు ఏం లేకుండా నీకు ఒక గోల్ ఉన్నప్పుడు నువ్వేంటిది లవ్ ఇవన్నీ ఏం ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు, తర్వాత నీ గోలు. వీళ్ళని నువ్వేం చేయాలా, ఏదో ఒక పని చేస్తుండాలి, వీళ్ళని నువ్వు పోషిస్తుండాలి. వాళ్ళు ఒక లెవెల్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు పని చేసుకుని వాళ్ళు బతుకుతున్నప్పుడు నీ అవసరం లేనంత వరకు ఓకే. వాళ్ళకి ఎప్పుడైతే నీ అవసరం ఉంటుందో నీ గోల్ ఫస్ట్ ఇదే. నువ్వేమైనా చూసుకోవడమే నీ గోల్. తర్వాత ఇది ఎక్కడున్నా సరే, ఇది ఎక్కడున్నా సరే నువ్వు దీని గురించి ఆలోచించాలా. వీళ్ళని చూసుకోవాలా, నువ్వు ఇది కూడా చేయాలా. మనకు మెయిన్ పాయింట్ ఇదే. చాలా మంది అంటే ఇప్పుడు నేను మామూలుగా మన టాపిక్లు ఇది రాదు, మనం చాలా మోటివేషన్ వీడియోస్ గురించి చేస్తుంటాం. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నేను కొన్ని వీడియోలు చూసిన అనమాట. వాటిల్లో నేను చాలా మంది మోటివేషన్ వీడియో వాళ్ళు నేను నాది గోల్ని రీచ్ అయినా అది అని చెప్పి చాలా మంది అన్న వాళ్ళ పేర్లు ఎందుకు కానీ చాలా పెద్ద సెలబ్రిటీలు కానీ వీళ్ళు మోటివేట్ చేసేవాళ్ళు కానీ గోల్ కోసం అన్నీ వదిలేసే ఇది చేయి అనేది దాన్ని నాకు చాలా అప్సెట్ అయ్యి నేను వీడియో చేయడానికి కారణం అదనమాట. నీ మొదటి గోలు నిన్ను కన్నా తల్లిదండ్రులు వాళ్ళు, నువ్వు వాళ్ళని సరిగ్గా చూసుకుంటారా లేదా, మా అన్నని చూసుకోరు, మా తమ్ముని చూసుకోరు, అది నీకు మ్యాటర్ కాదు. వాళ్ళు నిన్ను కన్నారు, నువ్వు ఎంతో పెద్దవాడు వేయమంటే వాళ్ళకి ఎంతో కొంత తిని పెట్టుకుని ఏదో ఒకటి చేసి నేను పెంచారు. అప్పుడు నువ్వు నీ మొదటి గోలు నీ తల్లిదండ్రులు బతకలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు నువ్వు
సాయం వాళ్ళని నువ్వు చూసుకోవాలా, నువ్వు చూసుకోవాలి. అదే నీ ఫస్ట్ ఆశయం. తర్వాత నువ్వు వేరేది నువ్వు వదిలేసి వాళ్ళని వదిలేసి నలుగురు ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటా నువ్వు వదిలేయటం కాదు. నువ్వు ఒక్కడవే నీ నీ బాధ్యత ప్రకారం నువ్వు నీ ఏంటో చూసినవా నీ నీ అదే ఏమంటారబ్బా, అదే నీ నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలా. వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు. మెయిన్ ఇప్పుడు నేను చెప్పేది ఇదే అనమాట. నీ తల్లిదండ్రులు ఫస్ట్, నీ గోల్, నీ ఆశయం ఇది. నువ్వు వీళ్ళని చూసుకున్న తర్వాత ఈ ఆశయం గురించి ఆలోచించాలా. రెండు నువ్వు ఆలోచిస్తున్నావని నువ్వు డెఫినెట్గా నువ్వు 100% ఎఫర్ట్ పెడితే రెండు నువ్వు ఆటోమేటిక్గా రీచ్ అయిపోతావు. నువ్వు కానీ పంటలు చూసినావు తల్లిదండ్రులు రుసులు ఇప్పుడు తగలకూడదు మనకని, అది నిజమో అబద్ధమో కానీ దాన్ని అయితే మనం కొంచెం కేర్ తీసుకొని వాళ్ళ కోసం మన కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో, మన కోసం వాళ్ళు మనం పెరిగేటప్పుడు వాళ్ళు మన కోసం తిండి తినే మన ఫుడ్ పెట్టడానికి వాళ్ళు ఎన్నో కష్టపడ్డారు. తిండి తిన రాత్రులు ఉంటాయి. ఈ నార్మల్ మిడిల్ క్లాస్ గురించి చెప్తున్నా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే బాగా పేదవాళ్ళ గురించి దీని గురించి చెప్తున్నా. ఇప్పుడు రిచ్ అంటే మనం వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళని చూసినా చూడపోయినా వాళ్ళ మనీ వాళ్ళు బతికేస్తారు. మనం నీ ఆశయం కోసం వీళ్ళని వదిలేయకు. నువ్వు ఎంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళినా నువ్వు రేపు వీళ్ళని చూసుకోకుండా వాళ్ళ గురించి నీకు తగిలిందంటే నువ్వు నీ తల్లిదండ్రులు చూసుకో. వాళ్ళు నువ్వు గొప్పగా ఉన్నవని నువ్వు వాళ్ళు సంతోషపడతారు. అదేం కాదు అంటే కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. ఇవంతా ముందుకెళ్ళినా లాస్ట్ నీకు ఇక్కడ జరిగింది వల్ల నీకు జరగచ్చు, 100% జరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు నువ్వు నీ తల్లిదండ్రులు నువ్వు చూడకపోతే నిన్ను నీ పిల్లలు కూడా చూడరు. చాలా వరకు మనం ఇప్పుడు జనరేషన్లో జరిగేది అంతే కదా. నువ్వెంత 100% నీ ఎఫర్ట్ పెట్టినావు, అప్పుడు నీ గోల్ నువ్వు రీచ్ అయితే నువ్వు ఈ గోల్ రీచ్ అయితే ఫస్ట్ ఈ గోల్ నువ్వు రీచ్ కావాలి. తర్వాత దీని గురించి ఆలోచించాలా. ఇది నీ మైండ్లో ఉండాలా. నువ్వు వీళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ దీని గురించి అనమాట. సరేనా? నేను మీకు చాలా మందికి నేను చెప్పింది మీకు అర్థమై ఉండొచ్చు, అర్థం కాకపోతే ఏంటంటే డిఫరెంట్గా అటు ఇటు కలిపి చెప్పుకుంటా. నేను మాట్లాడింది ఇది. మళ్ళీ దానికి ఎగ్జాంపుల్ మెయిన్ ఆశతో ఉన్నవాడికి ఆశయంతో ఉన్నవాడికి చాలా దూరం అన్నా కదా, చాలా తేడా ఉంటుంది. ఆశ అనేది నువ్వు ఎంత కావాలనుకున్నా వద్దనలేనిది ఆశ. ఆశయం అనేది నీకు ఒక గోల్ ఉంటుంది చూసిన మధ్య. నువ్వు మధ్యలో తల్లిదండ్రులని నీ ప్రయాణాలు మధ్యలో ఏవేవో వస్తుంటాయి. నువ్వు అన్నింటిని అధిగమించాలి. అప్పుడే నువ్వు ఆశయాన్ని చేరుకుంటావు. నువ్వు ఇవన్నీ వదిలేసి డైరెక్ట్ నేను ఆశయం కోసం వదిలేస్తాను, నేను వీళ్ళని వదిలేస్తాను, వాళ్ళని నేను వదిలేసి వెళ్ళిపోయినా, నేను ప్లాట్ఫామ్ ఏం పడుకున్నా, ముద్దలేని రాత్రులు గడిపినా, నేను 3 పూటలు తిండి తినలేదు, మంచి నీళ్ళు తాగినా, నేను బ్రెడ్ తిన్నా, అది తిన్నా అని చెప్పి మొత్తం వదిలేసిపోయి నేను ఇప్పుడు ఆశయాన్ని చేరుకున్నాను. నువ్వు ఈరోజు మోటివేట్ ఎంత నీ సక్సెస్ స్టోరీ చెప్పినా నాకు తెలిసినంత వరకు అది నీ లైఫ్లో వేస్ట్. నువ్వు ఇంట్లో సక్సెస్ కాలేకపోయావు. ఇంత ఒక చిన్న ఇంట్లో నువ్వు సక్సెస్ కాలేకపోయావు. నువ్వు వచ్చి ప్రపంచానికి ఏదేదో చెప్తున్నావు. అర్థమైంది కదా? వాళ్ళు నీ ఫ్యామిలీ వాళ్ళు బతికే స్థితిలో ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకోకపోయినా పర్లేదు. వాళ్ళకి చేత కానప్పుడు నువ్వు 100% నీ సాయం వాళ్ళకి చేయాలి. నువ్వు అదే నీ మొదటి గోల్. అప్పుడే నువ్వు అంటారు కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. దాని గురించి ఆలోచించాలి. నేను చాలా వరకు మీకు వీడియో గురించి చెప్తున్నా. నేను ఇలాంటివి నమ్మను. కాకపోతే వీడియో గురించి మీకు చెప్తున్నా. కానీ 100% దాన్ని మనం పాటించాలన్నమాట. మన పెద్దలు మనకి ఏదైనా చెప్పుకుంటారో చూసినవా, అవన్నీ మనకి అంటారు మన మూఢనమ్మకాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అవి మనం మోటివేట్ చేయడానికి, మనల్ని భయపెట్టడానికి మనం కొంచెం వాళ్ళు చెప్పిన పదాలు అవి ఉంటాయి. వాటిని మనం 100% వాటిని నమ్మాలా, వాటిని ముందుకి జరపాలన్నమాట. అది మనకు నచ్చినట్టు మనం ఇప్పుడు ఆయన ఎట్లుండే ఈయనట్లుండే అనేది ఏం లేదు. కర్మఫలం అనేది అనుకుంటే ఎప్పుడైనా ఆలోచించండి. అది జరుగుద్ది, జరగకపోవచ్చు. కానీ 100% నిన్ను చూసిన వాళ్ళని నువ్వు ఎప్పటికైనా చూడాలని, పెంచిన తల్లిదండ్రులు కానీ మామూలుగా కన్న తల్లిదండ్రులు కానీ ఎవరినైనా కానీ నువ్వు 100% నీ మొదటి వాళ్ళు తర్వాత ఇది ఆశయం అక్కడ ఉన్నప్పుడు మధ్యలో నీకు ప్రయాణాలు వస్తుంటాయి పోతుంటాయి. వాటిని అన్నిటి అధిగమించే నువ్వు ఆశయానికి వెళ్ళాలి. వీళ్ళందరిని వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి నీ గెలుపు నువ్వు చూసుకున్నావు అనుకో, నాకు తెలిసి అది నువ్వు ఎంత సక్సెస్ అయినా రేపు నీకు అది అంటారు చూసినవా, దీనికి నువ్వు చెప్పాల్సిన ప్రతిఫలం వచ్చినప్పుడు అది మొత్తం నీరు గారిపోద్ది. దాని గురించి ఆలోచించుకోండి ఎవరైనా. సో ఈరోజు నేను వీడియో చేయడానికి మెయిన్ కారణం అంటే ఇదంటే నేను చాలా అప్సెట్ అయినా. చాలా మంది వీడియోలు చూసినా కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు అది చేసిన ఇది చేసిన మీరు కూడా ఒకసారి వెళ్ళి మోటివేషన్ చాలా మంది ఇంటర్వ్యూలు చూడండి సక్సెస్ అయిన వాళ్ళే. మీరు వాళ్ళ తినాకంటే ఫస్ట్ నీ ఇంట్లో నువ్వు చూసుకో. అర్థమైంది కదా? తర్వాత నీ ఆశయం గెలుపు అది అంతా ఓకేనా? మనం వీడియో ఇంతవరకు కంప్లీట్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు చెప్పుకుంటే చాలా వస్తుంది. మనకి ఇంకా అంత అవసరం లేదు. వీడియో నేను లెంత్ ఎక్కువ పెడుతున్నందు వల్ల చాలా మంది చూడటం లేదనమాట. అందుకని కొంచెం తొందరగా స్పీడ్గా చెప్పేస్తాను. కొంచెం స్టక్ చేసి తక్కువ ఒక 8-9 నిమిషాలలో వచ్చేటట్టు వీడియో చేసేస్తున్నా. అందుకే అంతవరకు లైక్ చేసుకోండి.